హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే మార్నింగ్ వ్యూ అనమాట, 7కి అట్లా. సో 5కే లేస్తున్నాం, కానీ చాలా చలి ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఫుల్ చలి వస్తుంది. సో ఇక్కడైతే నేను కాసేపు నిల్చుంటాను అనమాట. బాల్కనీలో నిల్చొని ఇలా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తాను, టీ తాగుతూ, లేదు నార్మల్గా నిల్చొని అయినా పర్లేదు. ఇంకా పింకీ కాలేజ్ వెళ్ళేదాకా కూడా అక్కడే నిల్చుంటాను పని చేసుకుంటూ కాసేపు. సో ఇక్కడైతే మార్నింగ్ పూజ అయితే అయిపోతుంది. మా వారిది చాలా సింపుల్గా చేస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువగా ఉంది కదా, ఇంకా కిందికి వెళ్ళి పూలు అయితే తీసుకురాలేదన్నమాట. సింపుల్గా అయితే పూజ ముగించేశారు. ఇక్కడైతే ఎక్కువగా మేము డ్రై ఫ్రూట్స్ స్వామి అమ్మవార్లకి నైవేద్యంగా చూపిస్తాము. ఇవాళ అయితే పచ్చి ఖర్జూర అయితే పెడుతున్నారనమాట. సో మా ఫ్రిడ్జ్లో ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అది కూడా మా కోసం కాదు, స్వామి అమ్మవార్ల నైవేద్యం కోసమే తీసుకొస్తారనమాట మా వారు. సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ నైవేద్యం ఇచ్చేసి ఇంకా హారతి ఇచ్చేస్తున్నారనమాట. సో సింపుల్గా అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా చలికాలం వచ్చేసింది కదండి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా స్నానం చేసే ముందు ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, లేదు కొబ్బరి నూనె కానివ్వండి, వేసుకొని స్నానం చేయండి. చాలా బాగుంటుంది. ఏంటంటే ఒళ్ళంతా ఆయిల్ పట్టేస్తుంది అనమాట. సో అలా ట్రై చేయండి పిల్లలకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అలా. సో ఇక్కడైతే హారతి ఇస్తున్నారు మా వారు. హారతి అయితే అది తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే మీషో నుండి ఒక శారీ ఆర్డర్ చేశాను, వేరే అక్కయ్యకి అనమాట. ఇంకా నా గోల్డ్ శారీ నేను ఇక్కడ పక్కన పిక్ చేస్తాను. సో ఆ శారీ చూసి చాలా, అంటే ఒక 2-3 శారీస్ వరకు ఆర్డర్ చేశాను. ఈరోజైతే ఈ శారీ వచ్చింది. సో నేను కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, సో అందుకోసం అనమాట. మన షార్ట్ వీడియోస్లో కూడా గోల్డ్ శారీ విత్ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను, వినాయక చవితి రోజు కూడా వేసుకున్నాను అనమాట. సో దానికి మంచి రివ్యూస్ వస్తున్నాయి. నేను ఏ శారీ కట్టినా చాలా బాగుంది అంటున్నారు. అందుకోసమని నేను ఎక్కువగా సింపుల్గా అండ్ తక్కువ బడ్జెట్లో అయిపోయేది చూసుకుంటాను అనమాట. సో ఇదైతే నాకు శారీ అరౌండ్గా ఎంతో పడింది, నేను మెన్షన్ చేస్తా చూసి, 700 అట్లా పడింది అనుకుంటా. సో నేను కట్టుకున్న పిక్ కూడా పక్కన షేర్ చేస్తా, చూడండి. చాలా బాగుంటుంది, తక్కువ బడ్జెట్లో హెవీ లుక్ కనిపిస్తుంది అనమాట. నేను ఎక్కువ మీషోలోనే షాపింగ్ చేస్తా, చాలామందికి తెలుసు. అండ్ షార్ట్స్లో ఎక్కువగా షేర్ చేసుకుంటాను కదా, అందుకోసం అనమాట. ఈ గోల్డ్ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ అయినా గ్రీన్ కలర్ అయినా బాగుంటుంది అనమాట. ఈ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్కి బ్లూ బార్డర్ వచ్చింది. ఇది మా మరదలు రీసెంట్గా నాకు గిఫ్ట్ చేసింది అనమాట. సో దానికైతే నేను బ్లౌజ్ ఇలా వెరైటీగా తీసుకొచ్చుకున్నాను. ఎప్పటికీ కంప్యూటర్ వేసుకోవడం అవుతుంది అనేసి ఇది కొంచెం వెరైటీగా స్టిచ్ చేసుకొని వేసుకుందామనేసి చూస్తున్నాను అనమాట. సో ఇదొక డిజైన్ కంప్యూటర్లో, అంటే కొన్ని వేసి ఉంటాయి కదా, సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా, అందుకోసమని ఇలాంటి వీడియోస్ అయితే ఎవరికైనా యూస్గా అనిపిస్తుంది కదా అనేసి. సో నేను ఏమేమి డిజైన్స్ వేస్తున్నాను, ఏ శారీకి ఏ డిజైన్ అయితే బాగుంటుంది అన్నట్టుగా నేను మీతో రివ్యూ షేర్ చేసుకుంటాను. నాకు ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. సో 250 మీటర్ పడిందనమాట. 2 మీటర్స్ తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు చలికాలం కదా, కాలర్ నెక్ అండ్ మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందామని చూస్తున్నాను అనమాట. ఈ శారీ అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా నేను షార్ట్ వీడియోలో నేను మీతో మెన్షన్ చేస్తాను. ఇక్కడైతే వర్క్ స్టార్ట్ అయిందనమాట. హ్యాండ్స్ నడుస్తున్నాయి. ఈ గోల్డ్ శారీ, ఇది లావెండర్ కలర్ శారీ విత్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చిందనమాట. చాలా బాగుంది. సో పూర్తయినాక కూడా చూపిస్తాను. ఇవి హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు బార్డర్కి సంబంధించిన డిజైన్స్ చాలా ట్రెండ్ అయినాయి కదా. సో ఈ పైనంతా డిజైన్ వచ్చేసి మధ్యలో బార్డర్ వస్తుంది. మన వీడియోస్లో చాలా ఉన్నాయన్నమాట ఈ డిజైన్కి సంబంధించినవి. సో హ్యాండ్స్ అయిపోయినాయి, ఇంకా నెక్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇంకా ఫ్రంట్ నెక్ కూడా
బ్యాక్ నెక్ కూడా అయిపోతుంది. ఇంకా ఫ్రంట్ నెక్ అయితే సెట్ చేస్తున్నా. ఫ్రంట్ నెక్ సెట్ చేసి పెట్టేస్తానమాట. ఇంకొకటి చిన్న ఫంక్షన్ వెళ్ళేది ఉంది. అన్నయ్య వాళ్ళ అంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురిది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఈ బ్లౌజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్దామని చూస్తున్నాను అనమాట. ఇంకా మా వారికి ఫోన్ చేశాను, రమ్మని వస్తా అన్నారు. సో తను వచ్చినాక ఇద్దరం కలిసి వెళ్తామన్నమాట. సో ఆ లోపల ఈ డిజైన్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ డిజైన్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను అన్నమాట. ఇంకా ఈ డిజైన్కి సంబంధించిన థ్రెడ్స్ కానివ్వండి, ఫ్రేమ్ అదంతా సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మీతో షేర్ చేసుకుంటా కదా అనేసి సెట్ చేసేసి ఆన్ చేశాను అనమాట. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కువగా వేసిన డిజైన్స్లో ఇది ఒకటి అనమాట. అంటే చాలామందికి నచ్చి హెవీగా కనిపిస్తుంది, చాలా అంటే చాలా హెవీగా కనిపిస్తుంది. మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోదన్నమాట ఈ వర్క్ వచ్చేసి. ఇంకా సమన్విత ఇక్కడైతే వర్క్ చేసుకుంటుంది. ఇంకా నేను లావెండర్ కలర్ బ్లౌజ్ కూడా కట్ చేసుకున్నాను, స్టిచ్ చేసుకుందాం అనేసి. ఇంకా మా వారు రావడంతో ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఫంక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అబ్బాయికి అయితే వరపూజ పోసేసారనమాట. ఇంకా మాకైతే ఇక్కడ వరపూజ పూలపళ్ళు 2 సెట్ చేస్తారు. సో అబ్బాయికి అయితే వరపూజ కార్యక్రమం అంతా అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా ఇక్కడ అయితే అమ్మాయికి అయితే పూలపళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా తను మా కోడలు, అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట. సీన్ అన్నయ్య, రోజు వదిన వాళ్ళ కూతురు. సో సదా అనమాట తన పేరు. ఇంకా తన ఎంగేజ్మెంట్కి అయితే కొంచెం లేట్గానే వెళ్ళాము. పర్లేదు అనిపించింది. ఇంకా ఇక్కడ మా శివ అనమాట అల్లుడు. ఇంకా తనకైతే వాళ్ళు బట్టలు పెడుతున్నారు. చెప్పు స్టోరీ. అరే నువ్వు నన్ను గుర్తుపట్టలే, నన్ను గుర్తుపట్టలే. నువ్వు దిగారా అస్తబా, మనమందరం ఒక గ్యాంగ్. పోతున్నాం మేము. ఉంటే మీరు కనిపించారు, కింద వచ్చిన పెట్టండి, మేడం ఇక్కడ
చేస్తా లేదా పాట పాడేస్తా పాట మంచిగా ఉండాలి. మేడం చూడండి. పాప దగ్గర కొంచెం అమ్మాయి దగ్గర మేడం కొంచెం పెట్టండి. ఓకే రెడీ చేయండి. ఇటువైపు చూడండి అందరూ. మేడం ఫస్ట్ వన్ చూడండి. పాడండి. ఓకే రెడీ ఇక్కడ. ఓకే రెడీ రెడీ. నేను చెప్తే నేనే తీసుకున్నా మరి కట్నం. ఓకే చెప్పు. సావర్ణిక వేసుకుంటా దానికి భవన్ నువ్వెవరిని వేసుకుంటావు? దిక్కి బావ అయితే నువ్వు చెప్పినట్టు పెళ్ళే చేసుకోదట. ఫోకస్ వస్తుంది. సుజాత మొదలు పెడతా. సారీ మరి ఏందనుకుంటానా ఈ మిక్సర్లు ఏం లేవు అనుకోకుండా అది చూసిన సాంబార్ గిట్టది గిట్టది పోసి మాకు ఇక గ్లాసులు పెట్టుకున్నాను. పద పద నిలుపుతుంది కనబడదు నువ్వు నిలుపు. కొంచెం నిలుసా అయ్యో సిగ్గుపడుతుంది. పెళ్లి రోజు అయినట్టే చేస్తానే ఫస్ట్ రోజు జరగ అట్లా కూడా తినిపి పడ్డా తినిపిస్తుంది అబ్బా అట్లా ఏం అలా తమ్ముడు వస్తాడు ఓవర్ చేస్తుంది తమ్ముడు